నిన్న నిన్న అగ్ని పరీక్షలో ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. నిన్న డే 3 రోజు ఏం జరిగింది? ఫ్లూటా తెలుగు వచ్చాడంట. తెలుగు చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుండు. చాలా చాలా మంచిగా మాట్లాడుతుండు. ఫ్లూటా అని కూడా చాలా మంది అన్నారంట. ఒక ఆవిడకు 3 గ్రీన్స్ వచ్చాయంట. ఒకరికి 3 గ్రీన్స్ వచ్చాయంట. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతమంది ఒక 60 మెంబర్స్‌లో 3 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు. అది ఎవరెవరో మనం చెప్పుకుందాం. తర్వాత ఇద్దరు పేర్లు చెప్పాను. నిమి నిమేష్ రాజకుమారి గారు, వీళ్ళిద్దరికి. ఇంకెవరికి వచ్చిందో మనం మాట్లాడుకుందాం. కొందరిని అబ్బా నిన్న జరిగిందంట, అంత రక్తపాతం అంట, అంత రెడ్ 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 ఇచ్చేసారంట. అదెందుకు ఇచ్చిండ్రో మనం మాట్లాడదాం. ఘోరమైన టార్చర్ పెట్టారంట. ఎందుకు మనం అవన్నీ తెలుసుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లేట్ అయింది వీడియో పెట్టడం. సండే ఉంటే మాత్రం చాలా చాలా లేజీగా ఉంటాను నేను. ఓకే, వచ్చినాక బిగ్ బాస్ వచ్చినాక అగ్ని పరీక్ష స్టార్ట్ అయినాక లేజీగా ఉంటే నడవదు కాబట్టి చూద్దాం. లేదు అట్లేం ఉండదు. ఓకే, ప్రొఫెషనే, ఫ్యామిలీ అంతే అనుకుంటున్నాను. సరే చూద్దాం. అనక నిన్న వేరే వేరే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా తీసేసినారంట. అది చాలా తప్పు. ఏంటంటే వాళ్ళకు ఒకటే చెప్తాను, జడ్జెస్కి ఎట్రిక్ ఉన్నప్పుడు అది ఇంతవరకు కాకుండా నెక్స్ట్ డే రమ్మనండి అని అంటే బాగుండేదేమో. కానీ చాలా మంచి మంచి టాలెంటర్స్ని కూడా తీసేపించడం అయితే నాకు నచ్చలేదు. రెడ్స్ 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 రిజెక్టెడ్ ఎందుకండి అంత రిజెక్టర్స్ అంత అని నాకైతే నిజంగా ఏంట్రా బాబు ఈ రిజెక్టర్స్ ఎందుకంటే చేసారు వీళ్ళు అని ఒక థాట్ కూడా అనిపించింది. నిజంగా వరస్ట్ అనిపించింది. చాలా మంది ఇప్పుడు హోల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరో చాలా మంది రిజెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరెవరో కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ హోల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరో, కొత్తగా హోల్లో ఉన్న వాళ్ళు ఎవరు మనం మాట్లాడుకుందాం. రోహిత్ నాయుడు, ఐ థింక్ రోహిత్ నాయుడు మనం ఆల్రెడీ చెప్పినాం. గౌరీ త్రినేత్రి, సుమ, లైఫ్ ఆఫ్ సుమ, రుచిత నిహారి, అభిజ్ఞ, సుమన్ అమన్ మసూన్ అనుకుంటా. అమన్ మసూన్ ఐ థింక్. వెనక శాలిని పాండే, ఐశ్వర్య, రమ్య, ఇలాంటి వాళ్ళు చాలా మంది హోల్లో ఉన్నారు. చాలా మంది హోల్లో ఎందుకు పెట్టారంటే మళ్ళీ లాస్ట్లో ఉంటుంది కదా, ఏదో పంచాయతీ పెట్టారు కదా. పంచాయతీ పెట్టకపోతే ఎట్లా నడుస్తుంది? పంచాయతీ ఉంటేనే కదా నడిచేది. అలా పంచాయతీ పెట్టడం కోసం హోల్లో పెట్టారంటే చాలా మంది అంటే లాస్ట్ ఇప్పుడు కామన్ ఎట్లుంటుంది, ఇప్పుడు గొడవ ఉంటుంది. గొడవ ఉన్నాక నీకన్నా ఇప్పుడు కామన్గా ఒక ఇద్దరు ఉన్నారు అనుకో, నేను ఇంకొకరు ఇద్దరు ఎవరైనా ఉన్నారు అనుకో, నాకన్నా నీకు ఎందుకు అంత మంచిగా ఇవ్వాలి? నేను అంతే కదా. ఇప్పుడు నాకన్నా ఇప్పుడు నీకు మంచి వస్తున్నాయి. అప్పుడు ఎందుకు అరే మార్కులు ఎందుకు నీకు ముందు ఇవ్వాలి, నాకు ఎందుకు ఇవ్వాలి? నా సిచ్యువేషన్ ఏంది, నీ సిచ్యువేషన్ ఏంది, నువ్వెందుకు గొప్ప, నేనెందుకు గొప్ప కాదు అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా ఏమవుతుందో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్గా నాకైతే నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే మంచి టాలెంట్ని కూడా రిజెక్ట్ చేస్తారని. ఓకే, నిన్న జరిగిన కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆర్జే చరణ్ అంటే ఇతనికి 3 గ్రీన్స్ వచ్చాయంట. చాలా చాలా ఇప్పుడు ఇతను జీడీలో గ్రూప్ డిస్కషన్లో వీళ్ళలో అస్సలు ఏం మాట్లాడలేడంటే, అస్సలు ఇతను ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదంట. అంతే. ఇప్పుడు ఏంటంటే కొందరు ఏంటంటారంట, ఇప్పుడు కామన్గా అరే మనం టాలెంట్ ఏడో చూపించుకోవాలని అని మాట్లాడాలి, ఇంత మాటలు ఎందుకురా అని ఒక థాట్ ఉంటుంది చూడండి కొంతమందికి. అలాంటి పర్సన్ లాగా ఉన్నాడు ఇతను. ఎందుకు ఆ మాట అంటుందంటే, ఓకే జీడీలో అరే ఇప్పుడు ఉంటుందా ఇప్పుడు కామన్ వీడు అంటే అతను నన్ను అనుకోకండి, ముందే చెప్తున్నాను, నేను ఎవరిని అనలేదు, కామన్ చెప్తున్నా. అరే ఈయనే అంత లేదులే నేను ఎక్కువ అని ఒక థాట్ ఉంటుంది చూడు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా అనుకుంటే ఆడ స్టేజ్ పైన కొరికి ఆయనకు 1/2 అవర్ జరిగిందంట. 1/2 అవర్ అల్లాడిచ్చిందంట. నిజం చెప్తున్నా, స్టేజ్ మొత్తం అందరు ఫుల్ నవ్వుకున్నారంట. నిజంగా అంటే మీరు ఇక్కడ వీళ్ళు ఎవరైనా జడ్జెస్ మీద అంటే ఎలా చేయాలంటే, నా మీద చేయండి అంటే ఉండగా ఇట్లా ఇప్పుడు కామెడీ అయినా నా మీద ఇట్లా రోస్టింగ్ చేయాలని అట్లా ఉంటుండడు. అలా నిజంగా సూపర్ చేసినట్టు ఇతను రోస్టింగ్ మీన్స్ అంతే ఏదో బ్యాడ్ కాదు. ఓకే, ఇప్పుడు జడ్జెస్ ఇప్పుడు అభిజిత్ ఉంటారు అనుకో, అభిజిత్ ఎలా యాంకరింగ్ ఇప్పుడు జడ్జిగా అభిజిత్ ఎలా జడ్జి చేశాడు, శ్రీముఖి ఎలా జడ్జింగ్ చేస్తుంది, వీళ్ళందరూ ఎలా చేశారు, అలా ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వీళ్ళకి అది చాలా చాలా నచ్చిందంట. సెట్ అందరూ నవ్వుకున్నారంట ఇతన్ని చూసి. చాలా 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 బాగా చేశారంట. సూపర్ అనిపించింది. తనకి 3 గ్రీన్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ బ్రో.
ఫ్రేగ్రెన్స్ వచ్చాయి కాబట్టి. తర్వాత ఇంకొకటి ఇంకొకటి ఆల్రెడీ అదేంటంటారు, రామ్ ప్రసాద్ ఈ కామెడీలో ఏంటంటే మనకు రామ్ ప్రసాద్ గారు ఓకే అయ్యారంటే బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్ ప్రసాద్ గారు వస్తున్నంటే అది మనందరికీ తెలిసిందే. పొట్టి నరేష్ కూడా కన్ఫర్మ్ అయిందని కూడా అంటున్నారు. అది ఇంతవరకు క్లారిటీ అయితే తెలియదు. రామ్ ప్రసాద్ అయితే ఓకే. తర్వాత ఐశ్వర్య కూడా ఈవిడ చాలా చాలా మంచిగా ఓకే సరేలే అనుకున్నారంట. కానీ ఈవిడని అంత మాట్లాడే స్కోప్ ఇయ్యలేరంట. వాళ్ళేంటంటే నిజం చెప్తున్నా జడ్జెస్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాట్లాడిస్తారు. వాళ్ళకి నచ్చని వాళ్ళని ఘోరంగా చేస్తుంటారు. అది వాళ్ళ పర్సనల్ లేకపోతే అక్కడి నుంచి మాట్లాడతారు. అది మనందరికీ తెలిసిందే. కానీ ఓకే ఇంతే ఇలానే మాట్లాడాలి, ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అని ఉంటుంది చూడండి. అలా ఈవిడ కూడా 3 రెడ్స్ ఇచ్చేసారంటే ఇంటికి పంపించేసారంట. వరస్ట్ అనిపించింది. చాలా తప్పు అనిపించింది. తర్వాత శృతి కూడా 3 రెడ్స్ వచ్చారంట. పాపం శృతి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అగ్ని పరీక్ష కూడా శృతి సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు సెలెక్ట్ అయింది. సారీ అదే గ్రూప్ డిస్కషన్ వరకు వచ్చింది. గ్రూప్ డిస్కషన్ వరకు వచ్చింది. తర్వాత శృతిని ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు కూడా సేమ్. ఇప్పుడంటే వైట్ గోల్డ్ నుంచి వచ్చింది శృతి. స్టేజ్ పైనకి వచ్చింది శృతి. ఆడ కూడా ఎలిమినేట్ అయింది. పాపం ఒక జాబ్ చేసుకుంటూ అక్కడ చాలా చాలా ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ఇబ్బంది కూడా. ఒక టికెట్ వేసుకొని రావడం అవన్నీ నాట్ జోక్ ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. అలా అని వాళ్ళ కోసమే వాళ్ళు వచ్చారు కదా, టికెట్ వేసుకొని వాళ్ళ కోసమే వాళ్ళు వచ్చారు కదా అంటే 100% వచ్చారు, కాదని నేను చెప్పను. కానీ ఒక రేంజ్లోకి వచ్చినప్పుడు, ఒక స్థానానికి వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆలోచిస్తే బాగుంటుందేమో, ఐ థింక్ నాకు ఆలోచిస్తే బాగుంటుందేమో అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. అలా శృతిని ఇప్పుడు కూడా ఎలిమినేట్ చేశారు అంటే 3 రెడ్స్ ఇచ్చి పంపించేశారంట. అయ్యో పాపం కదా, ఒక సెకండ్ ఆలోచించట. అలా అని నేను సానుభూతి ఇవ్వాలి అలా అని నేను చెప్తలేను. కామన్గా మనం ఏంటంటే అలా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఓకే ఇలా జరుగుతుంది ఏంటి, ఇలా అవుతుంది ఏంటి అని ఒక థాట్ ఉంటుంది చూడండి. అలాంటివి వచ్చినప్పుడు అక్కడ ఎంప్లాయీ నువ్వు జాబ్ సెట్ అయితే నవదీప్ గారు వీళ్ళు ఏంటంటే నవదీప్ గారు మాట్లాడే వెటకారము నా జీవితంలో ఎవరు మాట్లాడారేమో నాకు అంత అనిపిస్తుంది. చాలా చాలా వరస్ట్గా మాట్లాడుతుంటాడేమో ఐ థింక్ నాకు అనిపిస్తుంది. చాలా మందిని చాలా అవమానించారంట. ఉప్పల్ వాళ్ళని అవమానించినంత ఎవరిని అవమానించలేరంట. ఉప్పల్ వాళ్ళు అయితే పూర ఘోరం అనిపించింది. ఉప్పల్ వాళ్ళ మీద ఒక షార్ట్ చేస్తాను నేను, పక్కా చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. చాలా మంచి అతన్ని అంత అవమానించడం ఏం అవసరం. అరే మీకు నచ్చకపోతే మీరు రిజెక్ట్ చేసేయండి రా బాబు. అలా అవమానించడం అయితే చాలా చాలా తప్పు అనిపిస్తుంది. అభిజిత్ అయితే ఉప్పల్ బాల్ అంటే ఎవరు నాకు ఇంతవరకు తెలియదు. ఉప్పల్ బాల్ అంటే అదే తెలియకపోతే తెలియదని అంటే అయిపోతుంది. దానికి మళ్ళీ దాన్ని ఒక ఆయనని చుక్కలు చూపించారంటే అదైతే తప్పు అనిపించింది, నాకు నచ్చలేదు. ఓకే అదే ఉప్పల్ బాల్ గురించి మనం నిన్న ఎపిసోడ్లో మనము ఏమైనా 2 రెడ్స్ వచ్చాయి హోల్లో ఉన్నారని చెప్పాము. కాదు 3 రెడ్స్ వచ్చి రిజెక్ట్ చేశారట ఉప్పల్ బాల్ని. అలా చాలా చాలా మాటలు వచ్చాయంట. పాపం అది నాకైతే నచ్చలేదు. అయినాక పుష్ప అంట, ట్రావెలర్ పుష్ప, కువైట్ పుష్ప అతను కూడా కువైట్ నుంచి వచ్చారు. ఇతను కూడా 3 రెడ్స్ వచ్చాయంట, పంపించేశారంట. ఏంట్రా బాబోయ్ వీళ్ళకు ఎలాంటి టాలెంట్ కావాలనో నాకైతే ఒక్కొక్కసారి చూస్తే ఇంతమందిని ఎందుకు పెట్టుకున్నారా బాబు, ఫిల్టర్ చేసి పంపించేసేస్తున్నారు అని ఒక థాట్ అయితే అనిపించింది. నిజంగా నాకు వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి వరస్ట్ అనిపించిందో కమెంట్. సోనీ బడావత్ మనం ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. నేను ఫస్ట్ చెప్పిన వీడియోలో కూడా చెప్పాను. సోనీ బడావత్ ఈ అమ్మ ఈవిడ ఐఐఎంలో చదువుతుంది. ఒక మంచి జాబ్, అది మనందరికీ తెలిసిందే. ఒక ప్రతి ప్రొఫెషనల్ నుంచి తీసుకుంటున్నారు అని అంటున్నారు, అది మనందరికీ తెలిసిందే. కానీ సోనీ బడావత్కి కూడా 3 రెడ్స్ ఇచ్చారంట. సోనీ బడావత్ ఆవిడ ఏం చెప్పిందంట, ఓకే పోయి నువ్వు జాబ్ చేసుకొని, మన నవదీప్ అన్న మాత్రం ఎంత వెటకారం అంటే అంత వెటకారం ఏం అవసరమో నాకు తెలియదు. నిజంగా నాకు చాలా కోపం వస్తుంది. నిజంగా ఒకసారి మనం చూసాం, మనము ఇంకా ఎపిసోడ్స్ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. అప్పుడు మాత్రం పక్కా మాట్లాడతాను నవదీప్ గురించి. అయినా శ్రీముఖి అక్క, నాకు ఫేవరెట్ అయిన శ్రీముఖి అక్క గురించి కూడా తప్పు మాట్లాడాల్సి వస్తుందేమో ఐ థింక్. ఎందుకంటే రివ్యూ చెప్తున్నాం కాబట్టి వస్తుంది. ఫేవరెటే ప్రొఫెషనలే కదా. అలానే నా శ్రీముఖి అక్క, మన అభిజిత్ గారు, నవదీప్ అన్న, బిందు మాధవి గారు వీళ్ళ గురించి ఆడేదైనా తప్పు అనిపిస్తే నేను 100% మాట్లాడతా. ఫేవరెటిజం చేసినాను కూడా మాట్లాడతా. లాస్ట్ టైం నాకు భయపడి అయితే మాట్లాడాను. ఈసారి మాత్రం గట్టిగా ఇస్తాను అనుకోండి, అందరు గట్టిగా మాట్లాడతా. ఓకే సరే. సోనీ బడావత్
సోని బడావత్ అయితే ఆవిడ చెప్పిందంట నేను ఓకే ఇది కాకపోతే నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ సరే ఓకే ఇప్పుడు నేను నాకు ఇది కాలేదు కానీ పాజిటివ్గానే పోయిందంట ఈవిడ నాకు బాగా అనిపించింది ఓకే ఇలాంటి ధైర్యం కూడా ఉండాలి అరే సరేలే ఇది కాకపోతే ఏంటి అలా ఇంతే సరే నెక్స్ట్ టైం చూసుకుందాం మనకి ఇంకో ఛాయిస్ నేను జీడీలో ఉన్నంత ఏడంత లేని ఏడున్నప్పుడు అంత లేకపోయాను ఆ విషయానికని చెప్పిందంట అలా సూపర్ ఆయనక లవ్లీ చిన్న ఇతను కూడా రిజెక్టెడ్ జరిగిందంటే జీడీలో ఇతను కూడా సేమ్ అంట ఏంటంట అతను కూడా రిజెక్టెడ్ అయినాక ఒకటే అయిపోయిందంట నేను ఇంతవరకు రావడమే గొప్ప ఓకే థ్యాంక్ యూ నేను ఇంతవరకు రావడమే అని చెప్పాడంట ఓకే ఇలా పాజిటివ్ ఉన్న వాళ్ళకైతే సూపర్ అనిపిస్తుంది నాకు అదే ఇలా కదా ఆలోచించాల్సింది ఇది కదా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది అని ఒక థాట్ ఉంటుంది చూడండి అలా ఇలా పాజిటివ్ వైబ్స్ ఉన్న వాళ్ళకైతే గ్రేట్ అరే ఇదే మనకు ఇప్పుడు కొందరు ఉంటారు ఏంటంటే ఇదే మనకు లైఫ్ అనుకొని ఉంటుంది చూడు అలాంటివి అయితే కొన్ని సిచ్యువేషన్స్ చాలా చాలా బాగుంటుంది ఉప్పల్ బాలని సెలబ్రిటీ రౌండ్లో తీసుకోవాలి ఇట్లా అగ్ని పరీక్ష రావడం అయితే నాకు కూడా నచ్చలేదు ఎందుకంటే సెలబ్రిటీ ఉప్పల్ బాలు నిజంగా నాకైతే ఉప్పల్ బాల్ని తీసుకోకపోవడం అయితే నాకు నచ్చలేదు నిజంగా వరస్ట్ అనిపించింది మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి తర్వాత ఇంతవరకు రావడమే బెటర్ ఓకే అనుకున్నాంట ఆర్కే లాక్స్ ఇతను మాస్ అంట డ్రైవర్ అంట ఐ థింక్ డ్రైవర్ ఏదో నాకు అంత తెలియదు ఇతను మాస్ అంటే రా కంటెంట్ ఉంటుంది అండి కొంతమంది రా కంటెంట్ అంటే అరే మాస్గా మాట్లాడతారు కదండి కొంతమంది పక్క హైదరాబాదీ లాగా కొంతమంది మాట్లాడతారు అలాంటి రా కంటెంట్ ఉండాలంటే కానీ ఉప్పల్ బాల్ అంటున్నా ఆర్కే లాక్స్ని ఇతను కూడా ఆడ స్టేజ్ పైన పోయినాక చాలా సింపుల్గా చాలా అంటే ఇప్పుడు ఒక స్టేజ్ పైన పోయి ఇంతమంది మనం చూస్తున్నట్టు కొంచెం భయం అనేది ఎవరికైనా అనిపిస్తుంది ఒక దగ్గర పోయి టీచింగ్ చెప్పాలంటేనే నాకైతే రియల్ చెప్తున్నా చాలా చాలా భయం అయితే ఉంటుంది ఒక్కొక్కసారి అమ్మో దేవుడా అని ఒక థాట్ అనిపిస్తుంటుంది ఓకే ఎప్పుడు నేను ఇంతమంది వీడియోస్ చేయడం వల్ల చాలా చాలా ధైర్యం వచ్చింది అనుకోండి అలా కొంచెం కొంతమంది మంది ముందర నుండి మాట్లాడమంటే కూడా నాకు కాదు అదే నాతో మంచి ఫ్రెండ్లీ అయిననుకో వాళ్ళతో ఎంత ఫన్నీ ఉంటా అంటే అంత ఫన్నీ ఉంటా అంత కామెడీ చేస్తుంటా అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉప్పల్ బాలే నిజంగా వస్తున్నాడు తర్వాత ఆర్వి లాక్స్ అతన్ని కూడా 3 రిగ్రెన్స్ ఇచ్చి రిజెక్ట్ చేశాడంట తర్వాత ఓకే ఏమైతుందిలే అని ఒకరు ఉండొచ్చు కానీ అది తప్పు అనిపించింది భరత్ ఇతన్ని చాలా 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 మంచి ఇతను ఎలా అంటే చాలా మంచిగా కంటెంట్ ఉంటుంది ఇతనిది భరత్ది నేను ఎప్పుడు చూడలే ఇన్స్టాలో నేను ఈ రీసెంట్గా చూశాను అంటే ఈరోజు అదే భరత్ అంటే ఎవరు మనం చూద్దాము అని ఇన్స్టాలో చూశాను మంచి మంచి కంటెంట్ చెప్తున్నప్పుడు వాళ్ళకి అదేంటంటే ఇతన్ని భరత్ని అనే అతన్ని ఎలా తీసుకున్నారంటే లాస్ట్ మూమెంట్లో తీసుకున్నారంట వాళ్ళకి ఆల్రెడీ ఎలక్ట్రిక్ వచ్చిందంట సరే ఇద్దరు ముగ్గురు పంపాను అని చెప్పిందంట పంపించినాక రెడ్ ఏదో రెడ్ అందరికి చాలా మందికి రెడ్ ఇచ్చినట్ట మీకు అంత చేత కానప్పుడు 100% జడ్జెస్కి అంత చేత కానప్పుడు నాకు నిజంగా వరస్ట్ అనిపించింది మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే ఏం పోతుందో నాయన మీకు అందమైన అమ్మాయిలు ప్రియా లాంటి అమ్మాయిలు ఉంటే బాగుంటుందా నిజంగా నాకు అనిపిస్తుంది ఆ పేరు తీసుకున్నందుకు సారీ ఆవిడ పేరు తీసుకోవడం నిజంగా భరత్కి చాలా మంచి మంచి కంటెంట్ చాలా మంచిగా కామెడీ ఆయన రైటింగ్ అవన్నీ చాలా బాగుంటాయంట కానీ అతను తీసుకోలేదు అదే రుచితకు అదే టైం ఇచ్చారంట రుచిత కూడా ఒక హై లెవెల్లో చెప్పిందంటే చాలా చాలా బాగా చెప్పిందంటే 2 గ్రీన్స్ వచ్చాయి 1 రెడ్ వచ్చింది రుచితకు హోల్లో పెట్టారు వెనక బాగి తులసి అనుకుంటా ఆవిడ పేరు నాకు తెలిసి ఆవిడ మ్యారీడ్ అనుకుంటున్నా ఐ థింక్ నాకు తెలియదు వెనక ఈవిడ కూడా 1 గ్రీన్ వచ్చిందంటే 2 రెడ్స్ వచ్చాయట హోల్ పెట్టిందంట నెక్స్ట్ లెవెల్కి ఆల్ ద బెస్ట్ అండి బాగి గారు లోకేష్ బడితకు 1 రెడ్ 2 గ్రీన్స్ వచ్చాయంట ఇతను మన పవన్ వాళ్ళ ఫ్రెండ్ డెమాన్ పవన్ మై ఫేవరెట్ బ్రో డెమాన్ పవన్ వాళ్ళ ఫ్రెండ్ అని అంటున్నా అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు ఇతను కూడా హౌల్లో ఉన్నాడు ఓకే చూద్దాం ఏం జరుగుతుందో అది తర్వాత శాలిని పవర్కి 3 రెడ్స్ వచ్చాయంట తను ఏంటంటే జడ్జెస్ ముందర
స్టేజెస్ మీద చాలా చాలా గట్టిగా మాట్లాడడానికి ఏదో ప్రయత్నించిందంట కానీ తనకు అది అంత అంటే జడ్జెస్ ఏంటంటే వాళ్ళకు నచ్చితే వాళ్ళు టైం ఇచ్చుకుంటారు తప్ప వాళ్ళకు నచ్చకపోతే రెడ్ వచ్చింది ఇంకా సరే వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంటారు ఇంకా ఒక్క సెకండ్ ఆలోచించరు సరే అరే ఏమవుతుందో చూడము అనే ఆలోచననే లేకుంటే వాళ్ళకు అలా వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని ఒక థాట్ అట్లనే ఉంటారు ఫ్రెండ్స్ నిజం చెప్పిన ఆ జడ్జెస్కి దండం పెట్టాలనుకోండి అంత టూ మచ్ అంత ఉంటారు అంటే సరే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో వద్దు వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టు మాట్లాడారంట చాలా తప్పు అనిపించింది అరే ఎంతమంది టాలెంటర్స్ని మంచి మంచి టాలెంటర్స్ని తీసుకోకుండా ఏదో మీకు నచ్చిన వాళ్ళని తీసుకుంటే ఎందుకండి మ్యాక్సిమం అగ్ని పరీక్షలు ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళని తీసుకోరని కానీ ఇదొక్కటి మ్యారేజ్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటుండ్రు హ్యాపీ చాలా చాలా హ్యాపీ అరే మ్యారీడ్ కపుల్స్నే తీసుకోవాలి కదా ఏమవుతుంది తీసుకుంటే అరే ఇదే కదా అంతే కదా ఇప్పుడు వీళ్ళని తీసుకుంటేనే కదా అందరినీ తీసుకోవాలి అందరిని తీసుకుంటేనే బాగుంటుంది అని ఒక థాట్ ఉంటుంది తర్వాత సత్య రావత్ ఏదో 3 డేట్స్ వచ్చాయంట తను సరేలే ఏమనుకుంటా ఓకేలే అనుకొని ఆవిడ కూడా సరే స్టేజ్ పైనకి రావడం నాకు గొప్పనే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోయిందంట తర్వాత ఆ, ప్రణవ్ అనుకుంటా ప్రణవ్కి 3 డేట్స్ వచ్చాయంట నమితా వర్మ కూడా ఓకే 3 డేట్స్ వచ్చాయంటే వీళ్ళ ఆల్మోస్ట్ ఈ రోజు మాత్రం నిన్న మాత్రం అన్ని రెడ్స్ చేశారంట చాలా మందికి రెడ్స్ ఒక్కతనికే గ్రీన్ ఇచ్చింది అది ఆర్జే చరణ్ మనకు మంచిగా చేసిందని చెప్పి మనం చూడాలి అతనికి బాగానే రావచ్చు ఐ థింక్ మనిషి కూడా బాగున్నట్టు చూడడానికి తర్వాత అప్సరా అప్సరా యాంకర్ అప్సరా అంటున్నా ఈవిడ గ్రూప్ డిస్కషన్లో ఇచ్చి పడేసింది జీడీలో ఇచ్చి పడేసింది అదే జూమ్ కాల్లో ఇచ్చి పడేసింది ప్రతితోనే ఇచ్చి పడేసింది కాబట్టి ఈవిడ కూడా హోల్లో పెట్టారు నెక్స్ట్ లెవెల్కి ఆల్ ది బెస్ట్ అండి కానీ చాలా చాలా యాంకర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్ నిజం చెప్పిన లడా అంటే తప్పుగా అంటలేను ముందే చెప్పిన వామ్మో తప్పుగా అంటలేను ఓకే చాలా చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు యాంకర్స్ అయినాక చాలా మంచి బాగా స్పీడ్ మాట్లాడతారు కదా యాంకర్స్ అలా వాళ్ళకు ఆవిడకు 2 రెడ్స్ ఇచ్చారు 2 గ్రీన్స్ ఇచ్చారు ఒక రెడ్ ఇచ్చారంట ఓకే తర్వాత లయ అంటే ఎవరో తెలియదు నాకంతా ఈవిడకు 3 రెడ్స్ వచ్చాయంట రమ్యకి 1 గ్రీన్ వచ్చిందంట 2 రెడ్స్ వచ్చాయంట వెనక సింగర్ ఝాన్సీ మనకు ఆల్రెడీ తెలిసిందే విలేజ్లో సాంగ్స్ పాడుకుంటాం అవి ఫార్మర్ మనందరికి తెలిసిందే వ్యవసాయం చేశారు చాలా ఆవిడకి ఇన్స్టాగ్రామ్ మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడ కూడా 2 గ్రీన్స్ వచ్చాయంట 1 రెడ్ వచ్చాయంట సూపర్ నైస్ నిజంగా రావాలి అలాంటి వాళ్ళు వెనక షీమ్యాన్ అంట ఈయన షిప్లో ఉంటాడంట ఆయన కూడా 2 గ్రీన్స్ వచ్చాయంట 1 రెడ్ వచ్చిందంట అయినాక ఇంకెవరు ఒకరు పోతురాజ్ అంట ఆయన పేరే పోతురాజ్ అంట మనకు తెలియదు కాబట్టి నేను పోతురాజ్ అని చెప్తున్నాను పేరు కానీ తప్పు ఉంటే సారీ ఫ్రెండ్స్ సారీ బ్రో అని చెప్తున్నాను ఇతను కూడా 3 రెడ్స్ వచ్చాయంట గీతాంజలి ఏంటంటే గీతాంజలి 19 ఇయర్స్ అంట ఆవిడకు 19 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పటి వరకు జీడీలకు వాళ్ళకి తీసుకోవద్దు కదా అయితే గీతాంజలిని ఏమన్నారంట నువ్వు చాలా యంగు ఇప్పుడు నీకు బిగ్ బాస్ సెట్ కాదు నువ్వు ఇంటికి వెళ్ళిపో చూద్దాం నెక్స్ట్ టైం అని లాస్ట్ టైం కూడా ఒక అబ్బాయిని చెప్పింది ఆ అబ్బాయిని కూడా అలానే చేశారు నిజంగా అలా అన్నప్పుడు మీరు తీసుకోవద్దు గ్రూప్ డిస్కషన్ కానీ ఆల్రెడీ ఆడ ఏజ్ చేసిందిగా అలా అన్నప్పుడు ఏంటంటే 25 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి 23-24 ఇయర్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలని మీరు పెట్టండి రా బాబోయ్ ఏంటి ఇలా పెట్టి చాలా చాలా అరే అంతవరకు వచ్చి అక్కడికి వచ్చినాక మీరు వెళ్ళిపోండి గ్రీన్ ఇవ్వాలనట రెడ్ ఇవ్వాలనట అన్నట దిమాన్ పవన్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా అతను కూడా అవునా నువ్వు అవును కాదు అని కాదు రెడ్ ఇవ్వాలంటే గ్రీన్ ఇవ్వాలంటే వెళ్ళిపో అని ఏంటి అబ్బా నిజంగా నాకైతే వరస్ట్ అనిపించింది ఆయనక అదేంటంటారు ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్ జ్యోత్స్నారెడ్డి ఈవిడ చాలా చాలా బాగుంటుందంట నేను కూడా కొన్ని ఫోటోలు చూసాను ఆవిడ తర్వాత ఎంజాయ్ అంటే కామెడీ ప్రతి ఉంటారు కదా కొంతమంది లాస్ట్ టైం ఒక ఆవిడ బాగా సెలెక్ట్ అయింది ఆవిడ కొన్ని మాటల వల్ల వాళ్ళ పేరేంటో నేను ఇంతకుముందు చెప్పాను ఆ పేరు మళ్ళీ ఎందుకులే అనిపించుకోవడం అందుకే ఆవిడలాగా
చాలా క్యూట్ ఉంది, చాలా మంచి మంచి మాట్లాడిందంట. ఆవిడ కూడా 2 గ్రీన్స్ వచ్చాయంట, 1 రెడ్ వచ్చిందంట. అయినాక చాలా మందికి రెడ్స్ ఇచ్చేసారని చెప్పాను కదా ఆల్రెడీ. తర్వాత ఆర్జే చరణ్ మాత్రం బాగా హైలైట్ అయిపోయాడు ఈ రోజు ఎపిసోడ్లో మాత్రం. ఆర్జే చరణ్ చాలా చాలా అయిపోయాడు. అంతవరకే వీళ్ళకు లాస్ట్ చెప్పేంత వరకు వీళ్ళకు చాలా హెడ్ఏక్ వచ్చిందంటే, చాలా హెడ్రిక్ 100%. అలా అంతమందిని కోసం ఒక్కొక్కరిని 1/2 అవర్ 1 అవర్ కూర్చొని పెట్టి వాళ్ళకు వీళ్ళు తికమాక వాళ్ళ తికమాక, వాళ్ళ పిచ్చి వీళ్ళకు వీళ్ళ పిచ్చి వాళ్ళకు అంటుంది కదా. ఆ స్టేజ్ మీద పోయినాక చాలా మందిని కొంతమందిని షూ తుడిపించారంట, కొంతమందిని చాలా చాలా ఇబ్బందులు పెట్టేశారంట వాళ్ళు జడ్జెస్ మాత్రం. ఎందుకంటే మనకు ఆపర్చునిటీ కోసం చాలా మంది చేశారంట. నిజంగా చాలా మంది ఏం చెప్పినా విని ఒక్క మాట అనకుండా కూడా వాళ్ళు చేశారంట. నిజంగా చెప్తున్నా, ఒక్క మాట కూడా విని చేశారంట. తర్వాత అదేమంటారు, చాలా చాలా నాకైతే చాలా అంటారు. ఎందుకంటే మనకు ఆపర్చునిటీ కోసం మనం చేయడానికి ఏం కొన్ని తప్పు పనులు తప్ప ఈ ఆపర్చునిటీస్ కోసం చేయడంలో ఏం తప్పు లేదని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే ఆడ జడ్జెస్ ఎలా అంటే 4 జడ్జెస్ అంట. నేను మన శ్రీముఖి అక్క కూడా మస్తు ర్యాష్ అంటే ఆడ ఉన్నప్పుడు చుక్కలు చూపిస్తుందంట, పగలు వాళ్ళందరికీ చుక్కలు చూపించిందంట. అలా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. అలానే విచిత్రమైన సిచ్యువేషన్స్ విచిత్రంగా చుక్కలు చూపించారంట. అలా కొంతమందిని అయితే లాస్ట్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళని ఆడిషన్ చేశారంట. లేదు లేదు మాకు ఎట్రిక్ వస్తుంది, మాకు చేతనైతేలే, మేము చేయలేము అని చెప్పారంట. ఓకే, ఎట్రిక్ వస్తుంది, చేతనైతేలే, చేయలేము అన్నారంట. ఒక ముగ్గురిని తీసుకురండి అన్నారంట. ఆ ముగ్గురిని తీసుకొచ్చారంట. ఆ ముగ్గురులో మంచి కంటెంట్ ఉన్న భరత్ అనే వ్యక్తి చాలా చాలా ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్, చాలా మంచి ఇన్ఫ్లుయెన్సరు. అతన్ని తీసుకొని వచ్చారు, రెడ్ ఇచ్చేసారంట. ఇంకా ఒక 2-3 అలానే మంచి కంటెస్టెంట్స్ని, అరే వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి పోతే బాగుంటుంది, వీళ్ళు ఉంటే బాగుంటుంది అని మనం కొంతమంది అనుకుంటాం చూడండి. అలాంటి వాళ్ళందరినీ ఇచ్చి రెడ్ ఇచ్చిందంట. ఒకటే చెప్తున్నాను, ఒక ఆపర్చునిటీస్ కోసం రావడం కోసం ఎంత స్ట్రగుల్ ఉంటాయంటే, అభిజిత్ అయినా, బిందు మాధవ్ అయినా, శ్రీముఖి అక్క అయినా, నవదీప్ అయినా, వీళ్ళందరూ కామనర్స్ నుంచే వచ్చారు. వీళ్ళ నుంచి వెనుక నుంచి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు. ఒక కామనర్గానే వచ్చారు. కామనర్గా వచ్చిన వాళ్ళకు ఆ బాధ అంటే ఏందో తెలుస్తుంది. ఒక సిచ్యువేషన్ ఉంటుంది చూడండి, నేను అక్కడైతే ఒకరికి ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అవతల నేను చూసుకోలేనప్పుడు, ఆ బాధ అంటే నీకు తెలియనప్పుడు నువ్వు చూసుకో. ఆ బాధ నీకు తెలిసినప్పుడు అవతల కూడా నేను పట్టించుకో చూడండి. అప్పుడు అరే అవును కదా ఈ బాధ, అవును కదా ఇది కదా సిచ్యువేషను అని అప్పుడైనా కొంచెం తెలివి వస్తుంది. కానీ వీళ్ళకి ఎలాంటి తెలివి లేదేమో అనిపిస్తుంది నాకు. నిజంగా అంత వరస్ట్ అనిపించింది, చాలా చాలా వరస్ట్ అనిపించింది. కొంతమందిని మండే రమ్మన్నారు, మరి సండే లేదనుకుంటాం, మండే రమ్మన్నారు. మండే ఎవరెవరు రమ్మన్నారు మాత్రం డాక్టర్ గౌతమ్ అంటే మన గౌతమ్ కృష్ణ అనుకోకండి, డాక్టర్ గౌతమ్ అనక సాయి అంట, అభిలాషన్ అంట, యాంకర్ ప్రియాన్ అంట, వినీత్ నాయుడు అంట, సాగరిక శెట్టి అంట, కొంతమంది ట్విన్ సిస్టర్స్ ఉన్నారంట ఇద్దరు. వాళ్ళను కూడా మండే రమ్మనంటే. మిగతా మంది కూడా కొంతమంది ఉండొచ్చు, చెప్పలేము. గీలకే ఉంటే అట్లే లేదు, చాలా మందికి ఉంటుంది. ఓకే, హోల్లో పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏందో మనం మాట్లాడుతున్నాం. హోల్లో పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అందరం హోల్లో పెడతారు. ఇది పెట్టిన తర్వాత ఒక ప్రోమో వస్తుంది, ఇది మహాసంగ్రామం అని ఒకటి, మహాసంగ్రామం ఏదో లాస్ట్ టైం సంగ్రామం అని వచ్చింది. ఒకసారి నాకు తెలుస్తుంటుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. మహాసంగ్రామం అని వచ్చింది. ఇప్పుడు కూడా అలా ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, మహాసంగ్రామం ఏదో ఒకటి వస్తుంది అనుకోండి. ఆ ఒకటి వచ్చినప్పుడు సరే మహాసంగ్రామమే అనుకోండి, అలా వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూర్చొని, ఆ జడ్జెస్ కూడా కూర్చొని, ఆల్రెడీ మనం అగ్ని పరీక్ష ఒక ప్రోమో వచ్చింది, మనం అందరూ చూసింటారు. నేను ఆ ప్రోమో కూడా ఏం రివ్యూ ఇద్దాం అనుకోని నేను ఆ ప్రోమోది రివ్యూ వెళ్ళాను. అలా మహాసంగ్రామం అని ఒక ప్రోమో వస్తుంది. వాళ్ళందరూ ఎవరెవరినో అదంతా హోల్లో ఉన్నారు. హోల్లో ఉన్న వాళ్ళకు, ఇప్పుడు హోల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు హోల్లో ఉన్నారనుకో, నాకు 2 గ్రీన్స్ వచ్చాయి, ఇంకొకరికి 1 గ్రీన్ వచ్చింది అనుకో, నీకు నాకు ఇద్దరికి పంచాయతీ పెట్టి మీరిద్దరు ఎందుకు ఉండాలి, మీ ఇద్దరి మధ్యలో గేమ్స్ లేకుండా మీ ఇద్దరికి నాకు ఒక పంచాయతీ పెట్టి మీ ఇద్దరికి నాకు నన్ను గొడవ చేస్తుంటారు కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ పెట్టి ఇంకా ఉంటుంది చూడండి. నాకు వాళ్ళకు పెట్టే పంచాయతీ వాళ్ళు ఒక రేంజ్లో ఉంటుంది. వాళ్ళు జడ్జెస్ మాట్లాడుతుంటారు, జడ్జెస్ వాళ్ళకు చుక్కలు చూపిస్తుంటారు అనుకోండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి ఇలా అయిపోతుంది, ఏంటి ఇలా సిచ్యువేషన్స్ అని ఉంటాయి చూడండి. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎంత ట్రూ మ్యాచ్ అంటే వాళ్ళకు ఆ జడ్జెస్ ఏం చేస్తా, నవదీప్ గారు
ఆయనకు వచ్చిన మాట మాట్లాడతాడు అనుకోండి, అది మనందరికి తెలిసిందే. అలా ఉంటుంది నిజంగా. అది మాత్రం నాకైతే అరే ఏంట్రా బాబు ఇంత ఇంత చేసి ఉంటారు ఏంటి అనిపిస్తుంటుంది. అప్పుడు మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు ఉంటుంది చూడండి, నిజంగా రివ్యూ మాత్రం ఎపిసోడ్ అప్పుడు టూ మచ్. 15 నుంచి మాత్రం ఎవరు తప్పేసినా వాళ్ళని మాట్లాడడమే మనం ఈసారి మాత్రం. లాస్ట్ టైం ఫస్ట్ టైం కదా బిగ్ బాస్ 9 ఫస్ట్ టైం నేను రివ్యూ ఇవ్వడము, అందులో కొంచెం భయపడి ఇచ్చేసాను. అది ఎందుకురా మనము ఎవరిని ఎందుకు మనం గెలకాలి అని. మనం గెలకాలి అంటే వాళ్ళ లైఫ్ పర్సనల్ లైఫ్ గురించి అయితే మనం మాట్లాడం. ఓన్లీ ఇప్పుడు ఇలా అగ్ని పరీక్షలో ఏం జరుగుతుందో ఆ విషయమే మాట్లాడతాం కాబట్టి నేను చెప్తున్నాను. మొత్తం చెప్తుంది ఫ్లూటా గురించి, ఏంది ఈవిడ చెప్తలేదు అని మీరు అనుకుంటున్నారా. ఫ్లూటా కూడా తెలుగు ట్రైనింగ్ ఇస్తున్నట్ట. ఫ్లూటా ఎవరినో తీసుకొని వచ్చి తెలుగు ట్రైనింగ్ ఇస్తున్నారు ఫ్లూటా కంటే. నాకైతే నిజంగా చెప్తున్నా, ఏంట్రా బాబు మీరు బిగ్ బాస్ వాళ్ళు అనిపిస్తుంది. మీకు ఎందుకు ఆ మాట అంటున్నా నేను చెప్తాను. మన తెలుగు వాళ్ళకు మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకు ఆపర్చునిటీ ఇస్తలేరు. మన తెలుగు వాళ్ళకు మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వకుండా ఎక్కడనో జపాను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి అలా అని. నేను వేరే కంట్రీ నేను బ్యాడ్ అంటలేను. ఓన్లీ అరే మన తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు 100%. అక్కడ వేరే వాళ్ళు ఏం తెలుసా, వాళ్ళకే ఆపర్చునిటీస్ ఇస్తారు. మన వాళ్ళకు ఆపర్చునిటీస్ చాలా తక్కువ. నేను ఇదే మన వాళ్ళకు ఆపర్చునిటీస్ చాలా తక్కువ. అందుకే చెప్పిన మన వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఫ్లూటాకు తెలుగు ట్రైనింగ్ ఇస్తున్నారంట. అది అగ్ని పరీక్ష ఆడిషన్కి వెళ్ళి ఆడ తెలుగు ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఫ్లూటా కొంచెం తెలుగు మాట్లాడితేనే ఆడందరూ అబ్బా ఫ్లూటా తెలుగు ఇంత మంచిగా మాట్లాడుతున్నా అని అందరూ ఫ్లూటాకు అంత అట్రాక్ట్ అవుతున్నట్ట. ఎందుకు ఆ అట్రాక్షన్, ఎందుకు అతనికే ఎందుకు అంత అట్రాక్షన్? మంచి మన తెలుగు వాళ్ళు వీళ్ళకు సపోర్ట్ చేయడం లేదు అని చాలా అనిపించింది నాకైతే. నిజం చెప్తున్నా, ఎందుకు మన తెలుగు వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు కదా, మంచి ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా. బిగ్ బాస్ అంటేనే లైఫ్ చేంజ్ అయిపోతుంది. మనం ఈరోజు కళ్యాణ్ అయినా డెమాన్ పవన్ అయినా వీళ్ళ లైఫ్ ఎంత మంచిగా ఉంది ఫ్రెండ్స్. నిజం చెప్తున్నా, మంత్లీ కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు. కొన్ని వేలు సంపాదించేటోళ్ళు ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారు. ఇట్లా అలానే కొంత మంచి ఇన్స్టాగ్రామ్లో ఎంత మంచి కంటెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తే అయిపోతాయి కదా. ఫ్లూటా ఏంటంటే ఫ్లూటా వచ్చిందంటే తెలుగు ట్రైనింగ్ ఇస్తుందంటే, ఫ్లూటా నువ్వు తెలుగు నేర్చుకో అని ఫ్లూటాని మాత్రం ఆ బిగ్ బాస్ టీమ్ వెనకబడి చంపుతుందంట తెలుగు నేర్చుకోవడం. అందుకే జపాన్ నుంచి మళ్ళీ మన ఇండియాకి వచ్చిండు, హైదరాబాద్ కూడా వచ్చాడు. మనందరికి తెలిసిందే. ఫ్లూటా అదేంటంటారు మండే రోజు వస్తాడు, సెలెక్ట్ అవుతాడు. మళ్ళీ పక్కా బిగ్ బాస్లోకి ఈసారి మనం ఫ్లూటాని చూస్తున్నాం. మన అందరికీ తెలిసిందే ఫ్లూటాని ఈసారి బిగ్ బాస్లోకి చూస్తున్నాం. బిగ్ బాస్లో కూడా ఫ్లూటా ఉంటాడని పక్కా 99% చెప్తాను. ఇంకొకటి, బిగ్ బాస్లో కొందరు కన్ఫర్మ్ అవుతున్నారు. వాళ్ళు ఎవరెవరో కూడా నేను చెప్పడానికి ట్రై చేశాను. ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియో కాదు. అందరు కొంతమంది పేర్లు వస్తున్నాయి, వాళ్ళ పేర్లు రాసుకొని నేను చెప్పాను. ఒకటి పొట్టి నరేష్ అంటారు కదా, అతను రామ్ ప్రసాద్ అన్న కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో పోతున్నాడని కన్ఫర్మ్ అయ్యాడంట కూడా. మళ్ళీ చూడాలి ఏమవుతుందో. ఒకటే ఈ వీడియో అగ్ని పరీక్ష వాళ్ళు చూస్తే, శర్మ వారు చూస్తే, ఎవరైనా చూస్తే మాత్రం తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడానికి ట్రై చేయండి అని నేను చెప్తాను. అంతకుమించి నేను ఎక్కువ ఏం చెప్పాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. వీడియోస్ లేట్ అవుతున్నాయని ఆలోచించకండి. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి. రేపటి నుంచి పక్కా వీడియోస్ కంటిన్యూస్గా చేయడానికి ట్రై చేశాను. కుక్ విత్ జాతరత్నాలు కూడా మన ఎవరు తనుజ విన్ అయిందని మన అందరికీ తెలిసిందే. ఆ వీడియోస్ నిన్న చూశాను. నిన్న చేయదామంటే నాకు ఎంత సహకరించలేదు, అందుకోసమే నేను చేయలే. ఆ వీడియోస్ కూడా సాటర్డే సండే ఎపిసోడ్స్ కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. చేయడానికి ట్రై అయితే చేస్తాను. కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకొని. నా ఛానల్స్ వీడియోస్ చూడడం తగ్గిపోతున్నాయి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నా వీడియోస్ చూడడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకా మంచిగా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్.